పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. సర్పవరం ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ పై బదిలీ వేటు పడింది. వీఆర్కు రిపోర్టు చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో సిఐ రవికుమార్కు సత్సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు దర్యాప్తు నుంచి సిఐ రవికుమార్ను తొలగించారు ఉన్నతాధికారులు. తుని రూరల్ సిఐ చెన్నకేశవరావుకు హత్య కేసు దర్యాప్తు అధికారిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి ట్విస్ట్ గురించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీకి సంబంధించినంత వరకు కూడా సహకరించారనే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో సర్పవరం సిఐ ఇన్ఛార్జ్ సిఐ అయినటువంటి రవికుమార్ కి వీఆర్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో సిఐ రవికుమార్ కు సత్సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించినంత వరకు దర్యాప్తు నుంచి సిఐ రవికుమార్ ను తొలగిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేస్తూ వీఆర్కు బదిలీ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు తుని రూరల్ సిఐ అయినటువంటి చెన్నకేశవరావుకు హత్య కేసు దర్యాప్తుకు సంబంధించినంత వరకు అధికార బాధ్యతలు అప్పగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే శుక్రవారంకి ఏదైతే రాజమండ్రి కోర్టు ఇప్పటికే శుక్రవారంకి కేసు వాయిదా వేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి ఏదైతే అనంతబాబుకు సంబంధించినంత వరకు కూడా సాక్షుల్ని మ్యానిపులేట్ చేయడం, దాంతో పాటుగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు అంటూ కూడాను వచ్చినటువంటి ఆధారంగా కోర్టుకు సంబంధించినంత వరకు ఏదైతే దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కోర్టుకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా ఆయనకి బాధ్యత లేదు. కోర్టు పట్ల వ్యవహరించే తీరుగాని ఆయన వ్యవహరించే తీరుగాని చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇందులో భాగంగానే ఆయన బెయిల్ రద్దు చేయడంతో పాటుగా ఆయనకు బయటికి రాకుండా ఈ కేసుకు సంబంధించినంత వరకు పూర్తి విచారణ జరిగేంత వరకు కూడా ఆయన బయటికి రాకుండా ఆదేశాలు జారీ చేయకపోతే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు మ్యానిపులేట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడాను పోలీసులు ఇప్పటికే వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ట్విస్ట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఏదైతే అనంతబాబు సంబంధించినంత వరకు కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించి సర్పవరం ఇన్ఛార్జ్ సిఐగా ఉన్నటువంటి రవికుమార్ ను ఈఆర్కు బదిలీ చేస్తూ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ కేసులో కూడా ఒక కొత్త అధికారికి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. దీని గురించిన అప్డేట్ ఏంటి? ఏదైతే సాక్ష్యాధారాలకు సంబంధించినంత వరకు సాక్షులను ఇప్పటికే అపార్ట్మెంట్ లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే అనంతబాబుకు సంబంధించిన అనుచరులు బంధించారని, దాంతో పాటుగా డబ్బు ఆశ చూపడం, లేదనుకుంటే చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడాను పూర్తిగా కోర్టుగా ఆధారాలు సమర్పించినటువంటి నేపథ్యంలో అధికారులు ఉన్నతాధికారులు ఏదైతే మ్యానిపులేట్ చేస్తున్నటువంటి దానికి సంబంధించినంత వరకు సిఐకి సంబంధించినంత వరకు వైసీపీ హయాంలో సత్సంబంధాలు ఉన్నాయి, సర్పవరం సిఐకి సంబంధించి సత్సంబంధాలు ఉన్నాయని అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించినంత వరకు దర్యాప్తు వేగవంతంలో కానీ, దాంతో పాటుగా సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాల్సింది పోయి సాక్షుల వివరాలు కూడా బయటకు వచ్చాయంటూ కూడాను ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బదిలీ వేయడం జరిగింది. తునికి సంబంధించినంత వరకు సిఐని ఇప్పుడు అక్కడ ఏదైతే ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడాను చెన్నకేశవరావుకి బాధ్యతలు అప్పగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రవారం కోర్టుకు సంబంధించినంత వరకు కీలక ప్రకటన వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకి వీఆర్కు బదిలీ చేస్తూ చెన్నకేశవకి అయితే మాత్రం బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తారని చెప్పచ్చు. రైట్ భరత్, అప్డేట్స్ తీసుకుంటాం. ఇక సిఐ రవికుమార్ను ఈ కేసు బాధ్యతల నుంచి తొలగించారు. ఇప్పుడు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావుకు ఈ హత్య కేసు దర్యాప్తు అధికారిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది.